అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని దేశంలోని ప్రజలందరికీ రాముల వారి అక్షింతలను అందజేయాలనే సదుద్దేశంతో శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ దేశంలోని ప్రజలందరికీ అక్షింతల పంపిణీ కార్యక్రమం చేస్తోంది. ఆదివారం ఈ అక్షింతలు శ్రీకాళహస్తి శైవక్షేత్రానికి చేరుకోవడంతో స్థానిక పెళ్లి మండపం నుంచి ముత్యాలమ్మ గుడి వరకు శ్రీరాముని అక్షింతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, అలాగే శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు, హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ సభ్యులు స్వర్ణమూర్తి పాల్గొని అక్షింతలను ఇంటింటికి తీసుకువెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసులు అలాగే కోల ఆనంద్ మాట్లాడుతూ అయోధ్యరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకలు మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్నాయని, ఈ వేడుకలను దేశంలోని ప్రజలందరూ వైభవంగా నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి ఎనలేని కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. 22వ తేదీ అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో రామలక్ష్మణ జానకి ఉత్సవ విగ్రహాలను శ్రీకాళహస్తి పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగింపు చేస్తామని, ఈ వేడుకలను ప్రతి ఒక్కరూ తిలకించి శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, కోల ఆనంద్, రమేష్, వాసు, పుణ్యం, ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు. కొంత వెనుకబాటు ఏర్పాటవుతా ఉంది. ఆ వెనుకబాటు లేకుండా ఎక్కడికక్కడ సంఘటితమై వచ్చి శ్రీరామచంద్రమూర్తి యొక్క అక్షంతలు మనకు దొరకడం అంటే అవన్నీ కూడా పూర్వజన్మ పుణ్యఫలంగా భావించాలి. అయోధ్యలో రామాలయం అనేది అందరికీ కలగా ఉండింది. ఆ కళ నిజరూపానికి వచ్చింది. ఆ నిజరూపం కూడా ఎప్పుడో లేదు, మనందరం చూసే విధంగా, మన తరం చూసే విధంగా ఈ నెల 22వ తేదీ ఏర్పాటు అవుతుంది. కాబట్టి అక్కడ అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభించేటప్పుడు ఇక్కడ శ్రీకాళహస్తిలో కూడా మన యొక్క గాలిగోపురం వద్ద నుంచి పురవీధులు 4 మాడా వీధుల్లో కూడా ఉదయం 9 గంటలకు రామ లక్ష్మణ జానకి సమేత హనుమాన్ అందరూ కూడా పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇది మన అందరి బాధ్యతగా భావించి అందరూ కలిసి వచ్చి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క తల్లి సీతాదేవి యొక్క, లక్ష్మణస్వామి యొక్క, హనుమంతుని యొక్క చల్లని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరూ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 500 సంవత్సరాల తర్వాత జనవరి 22, 2024 ఆయన స్వగ్రామంలో ఆయన ఆలయంలోకి ఆయన ప్రవేశిస్తున్నాడు. అంటే ఇదొక చరిత్ర. ప్రపంచ దేశాలు ఎదురు చూశాయి. ఈ రామాలయ నిర్మాణం కోసం లక్షలాది మంది భారతదేశంలో బలిదానం చేసుకున్న పరిస్థితి మనం చూసాం, ప్రాణాలు అర్పించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజు భారతదేశం 140 కోట్ల ప్రజలే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులే కాదు, ప్రపంచం అంతా ఈ రోజు ఎదురు చూస్తా ఉంది. ఈ శ్రీరామచంద్రమూర్తి ఆయన స్వగ్రామంలో ఆయన ఆలయంలోకి ప్రవేశించేది ఒక భారతదేశం అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొంటా ఉంది.